హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇటీవల కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ సిఐసిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి రాజ్ కుమార్ గోయల్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని కిప్తివాడ్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆపరేషన్ శత్రు. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి ఉపాసన కొణిదెల ఇటీవల అందుకున్న ప్రతిష్టాత్మక అవార్డు ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్. క్వశ్చన్ నంబర్ 7 వచ్చేసి కింద పేర్కొన్న ఏ సంస్థ మహిళా ఉద్యోగులకు స్వచ్ఛందంగా నెలసరి సెలవులను అందిస్తుంది? జొమాటో. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 12 వచ్చేసి ఉభయచరాలు మరియు చల సరీసృపాలు ఏవి అంటారు? 3 గదుల గుండె గల జీవులు. క్వశ్చన్ నంబర్ 16 వచ్చేసి ఎలన్ మస్క్కి చెందినటువంటి XAI కంపెనీ ద్వారా వికీపీడియాకు పోటీగా AI ఆధారిత ఎన్సైక్లోపీడియాగా తీసుకొచ్చిన నూతన వెబ్సైట్ ఏది అంటారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. గ్రోకీపీడియా. క్వశ్చన్ నంబర్ 18 వచ్చేసి అంకుర స్టార్టప్ సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులు PSBల నుంచి రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏ పోర్టల్లో ప్రత్యేక సౌలభ్యాన్ని ఆర్థిక శాఖ అందుబాటులోకి తెచ్చింది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. జన్ సమర్థ్. క్వశ్చన్ నంబర్ 21 వచ్చేసి వరదలకు సంబంధించి రియల్ టైంలో సమాచారాన్ని అందిస్తున్న భారత తొలి నగరంగా ఏది నిలిచింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. చెన్నై. క్వశ్చన్ నంబర్ 22 వచ్చేసి లాంతనం యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 57. క్వశ్చన్ నంబర్ 25 వచ్చేసి డ్యాష్లో 6 కార్బన్ అణువులు మరియు 6 హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. బెంజిన్లో ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 26 వచ్చేసి గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సమత్. క్వశ్చన్ నంబర్ 27 వచ్చేసి బాలీవుడ్ నటి ఆలియా భట్కు గోల్డెన్ గ్లోబల్ హరిజన్ అవార్డు ఏ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో లభించింది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. క్వశ్చన్ నంబర్ 28 వచ్చేసి శ్రీలంకలో సంభవించిన ఏ తుఫాన్ కారణంగా భారత్ ఆపరేషన్ సాగర్ బంద్ను ప్రారంభించింది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సైక్లోన్ ద్విత్వ. క్వశ్చన్ నంబర్ 31 డిజిటల్ చెల్లింపుల మోసాలు అరికట్టేందుకు RBI ఆమోదించిన కొత్త సంస్థ పేరేమిటి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్, IDPIC. క్వశ్చన్ నంబర్ 32 వచ్చేసి ఐశ్వర్య చమురు క్షేత్రం డావోస్లో ఉంది.
ఇది రాజస్థాన్లో ఉంది. క్వశ్చన్ నంబర్ 34. ఒక అణు ద్రవ్యరాశి యూనిట్ దేనికి సమానం? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ 1.6 × 10⁻⁻27 kgకి సమానం. 35వది, కింది వాటిలో ఏది లోహం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాదు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 37. డ్యాష్ బహుళ జంతువుల అతిపెద్ద సమూహం? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ ఆర్థ్రోపోడా. 38వ క్వశ్చన్. కింది వాటిలో శారీరక మార్పు ఏది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ నీరు మంచుగా మారుతుంది. క్వశ్చన్ నంబర్ 41. డ్యాష్ అలోట్రోప్లో కార్బన్ అణువును ఫుట్బాల్ ఆకారంలో అమర్చారు? C60. క్వశ్చన్ నంబర్ 49. అంతర్జాతీయ T20 క్రికెట్లో భారత్పై అత్యధిక విజయాలు 13 సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించిన జట్టు ఏది? సౌత్ ఆఫ్రికా. క్వశ్చన్ నంబర్ 50 వచ్చేసి రసాయన చర్య జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింది పరిశీలనలో ఏది సహాయపడుతుంది? రంగులో మార్పు, స్థితిలో మార్పు, వాయువు యొక్క పరిమాణం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన ఎంపికలన్నీ పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 55 వచ్చేసి డ్యాష్ కారణంగా ధ్వని ఉత్పత్తి అవుతుంది? డ్యాష్ కారణంగా ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ కంపనం. క్వశ్చన్ నంబర్ 57. ట్రకోమా రహిత దేశంగా ఫిజీని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది. ఫిజీతో కలిపి ఇప్పటి వరకు ఎన్ని దేశాలు ట్రకోమా రహిత దేశాలుగా గుర్తింపు పొందాయి? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ 26 దేశాలు. క్వశ్చన్ నంబర్ 61 వచ్చేసి అణుశక్తితో నడిచే అండర్ వాటర్ డ్రోన్ పోసిడాన్ను ఇటీవల పరీక్షించిన దేశం ఏది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ రష్యా దేశం. క్వశ్చన్ నంబర్ 65. కెల్విన్ స్కేల్లోని ఉష్ణోగ్రతను సెల్సియస్ స్కేల్కి మార్చడానికి మీరు ఇచ్చిన ఉష్ణోగ్రత నుంచి 273ను ఏం చేయాలంటారు? తీసివేయాలి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 78. యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నామినేట్ అయిన తెలంగాణ వాసి ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ ఉదయ నాగరాజు. క్వశ్చన్ నంబర్ 81. ఒక వస్తువుపై చేసిన పని వీటిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ స్థానభ్రంశం, శక్తి మరియు స్థానభ్రంశం మధ్య కోణం. డి వచ్చి వస్తువు యొక్క ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 82. భారతదేశంలో మహిళలకు నెలసరి సెలవు తప్పనిసరి చేస్తూ జాతీయ స్థాయిలో చట్టం ఉందా? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ లేదు. జాతీయ స్థాయిలో ఎలాంటి చట్టం లేదు. క్వశ్చన్ నంబర్ 90 వచ్చేసి యునెస్కో తాత్కాలిక జాబితాలో తిరుమలతో పాటుగా చోటు దక్కించుకున్నటువంటి డెక్కన్ ట్రాప్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నాయి.
క్వశ్చన్ నంబర్ 93. ఆసియన్లో 11వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, తైమూర్ లెస్టే. క్వశ్చన్ నంబర్ 94. గాంధీ వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఆయన సిద్ధాంతాల వారసుడిగా నోబెల్ బహుమతి ఇస్తున్నట్లుగా కమిటీ ఏ సంవత్సరంలో పేర్కొంది? (1989) దలై లామాకు. క్వశ్చన్ నంబర్ 96 వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి 24/7 సౌర విద్యుత్ గ్రామంగా గ్రిడ్ కనెక్టెడ్ ఆధారిత గుర్తింపు పొందిన గ్రామం ఏది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, మోధేరా, గుజరాత్. క్వశ్చన్ నంబర్ 97. వార్తల్లో తరచుగా కనిపించే బ్రెక్సిట్ అనే పదం ఈ క్రింది దేశాలకు సంబంధించినది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, యూకే దేశానికి సంబంధించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.